నమస్తే రాజేష్ గారు. నమస్తే. మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాల మీద కొన్ని పాయింట్ల మీద మీరైతే బాగుంటుంది, మీరైతే చరిత్ర చెప్పగలరు, మీరైతే అద్భుతంగా విశ్లేషించగలరనే అభిప్రాయంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం. నాకు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఒక నార్సిస్ట్ లాగా మాట్లాడు. అంటే ఎదుటి వ్యక్తి లేదా ఎదుటి ప్రత్యర్థి చావు కోరుకునేటటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా నార్సిస్ట్ అని మనం మాట్లాడాలి. అయితే అందులో ప్రధానంగా మనం ఈరోజు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఎవరివి హత్యా రాజకీయాలు చంద్రబాబు, ఎవరిది గన్ కల్చర్ చంద్రబాబు అంటూ కూడా ఒక సుదీర్ఘ ప్రసంగం చేసినటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. వాళ్ళ పేపర్లో కూడా ఈరోజు వరుస పెట్టి ఒక 4-5 పేజీలు వేశారు. 2025లో చనిపోయినటువంటి హత్య గావించబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కొంతమంది ఫోటోలు వేస్తారు. అందులో విచిత్రం ఏంటంటే, వినుకొండలో రషీదు ఇంకొక పర్సన్ ఇద్దరు గలాటాలో చనిపోతే అది కూడా చంద్రబాబు ఖాతాలో వేసినటువంటి పరిస్థితి. ఆఖరికి వాళ్ళ తాత చావుని, వాళ్ళ నాన్న చావుని, వాళ్ళ బాబాయ్ చావుని కూడా చంద్రబాబు ఖాతాలో వేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్ర ఎవరికి తెలియదు అనుకుంటున్నాడా, లేదంటే ఇది చెప్తే జనాలు నమ్ముతారనుకుంటున్నాడు? ఏ ఉద్దేశంతో నిన్న ఆ మాటలు మాట్లాడారని చెప్పేసి మనం భావించాలి. నేను రీసెంట్గా నా క్లాస్మేట్ వాళ్ళ పాప పెళ్లి కోసం అని చెప్పని హంపి వెళ్ళొచ్చా. ఆ విజయనగర కోట, ఆ పరిసర ప్రాంతాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు, బహుమనీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యం మీద దాడి చేసిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు అల్లుడు ఆయన్ని వధించి ఆయన బాడీని ఈటకి తగిలించి ఆ ప్రాంతం మొత్తం ఊరేగిస్తూ వాళ్ళ పాశవికత్వాన్ని ప్రదర్శిస్తూ 6 నెలల పాటు అక్కడ సంస్కృతి మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆలయాలను కూల్చేశారు, విగ్రహాలను నరికేశారు. సహజంగా రాచరికంలో కూడా ఏం చేసేవాళ్ళు అంటే, వెనకటి రోజుల్లో ఒక రాజ్యం మీద దండెత్తితే ఆ రాజ్యాన్ని ఓడించి వీళ్ళు పాలించేవాళ్ళు. కానీ రాజ్యాన్నే సర్వనాశనం చేసి, సంస్కృతిని సర్వనాశనం చేసి అంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. సహజంగా రాచరికాల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఆ సైన్యాధిపతినో ఆ రాజునో సంహరిస్తే సైన్యం డీమోర్లా చేయపోద్ది అని చెప్పని మొట్టమొదటి రాజుని లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే ఆ యుద్ధాల్లో కూడా ముందుగా రాజు యుద్ధరంగ ప్రవేశం చేయడు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో తమ ప్రత్యర్థుల్ని వధించటాలు, సంహరించటాలు, తద్వారా ప్రత్యర్థుల మీద ఆధిపత్యం చెలాయించడం అనేది చెల్లుబాటు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో దక్కిన విజయం కూడా తానేదో రాచరికంలో యుద్ధం చేసి రాజ్యం వీరభోజ్యంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్కించుకున్నట్టే ఫీల్ అయ్యాడు. ఈ రోజుకి కూడా ఈ రాజ్యం నా సొంతం, ఈ సింహాసనానికి నేనే హక్కుభుక్తం, ఇంకా వేరే ఎవరిని ఆ సింహాసనం నేను చూడను అనే ఒక రకమైన పర్సెప్షన్ అతని మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. అంటే అతను అదే పర్సెప్షన్లో ఉన్నాడు. తన ప్రత్యర్థులకు కూడా ప్రజల అవకాశం ఇస్తే వాళ్ళు పాలకులుగా వస్తారు, తనకు అవకాశం దక్కినాడు తాను పాలకుడుగా ఆ బాధ్యతలు స్వీకరించాడు అన్న బేసిక్ ప్రిన్సిపల్ అతను ఈ రోజుకి డైజెస్ట్ చేసుకోవటంలా. మీరు గమనించండి, నిన్న ఒక దుర్మార్గపు మాట అతను వాడాడు. ఏమని వాడాడు? నిద్రపోతున్న చంద్రబాబు దగ్గర ఎవరైనా మావిగన్ అనే ప్రస్తావన తెస్తే చంద్రబాబు గుండెకి చచ్చిపోతాడు అన్నాడు. అంటూనే అక్కడున్న విలేకరులని మీరెవరైనా టెస్ట్ చేయండి అంటే, చంద్రబాబు గారి మరణం కోసం ఎంత ఈగర్గా అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళని మామూలుగా ఏమంటారంటే మనకి గోతికాడ నక్కలు అంటారు. ఎందుకంటే నక్కలు స్వతహాగా వేటాడలేవు, వేటాడే శక్తి సామర్థ్యాలు వాటికి లేవు. ఏ సింహం పులో వేటాడితే ఆ వేటని అవి ఆరగించిన తర్వాత నెక్స్ట్ ఇవి టర్న్ వచ్చుద్దని చెప్పని కాచు కూర్చొని ఉంటాయి. లేదు అని అంటే శ్మశానాల దగ్గరకు వచ్చి దహన సంస్కారాలు కాకుండా భూమిలో పాతిపెట్టే సాంప్రదాయం ఉన్న వాళ్ళని అలా పాతిపెట్టిన తర్వాత వాటిని కాళ్ళతో తవ్వి అవి పీక్కు తింటాయి ఆ శవాలని. ఇటువంటి అంటే ఎప్పుడు ఏ శవం దక్కుద్దా, ఎప్పుడు ఎవరు మరణిస్తారా, తన ప్రత్యర్థుల మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించాలి అని చెప్పని ఆకాంక్షించడం వేరు. అతను చనిపోతే నాకు విజయం దక్కుద్ది,
పోనీ మీరు నిన్నటి ప్రెస్ మీట్లోనే అతని ఈ ధోరణి బయటపడింది అంటున్నారు. కానీ నాకు ఈరోజు కాదు, 2017లో నంద్యాల ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఆ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అతను బహిరంగ సభలో ఏమని మాట్లాడాడు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొట్టాలి అని అతను ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, చెప్పులతో కొట్టాలని ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, చెంపకు పెట్టి కొట్టాలని ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, చీపురులతో కొట్టాలని ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒక సందర్భంలో ఉరి తీయాలని కూడా చెప్పాడు కదా ఈ మొన్న టెన్యూర్లో అది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటాం మనం, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటాం. ఆ ముఖ్యమంత్రి ఓడిపోతే నువ్వు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తివి. అటువంటి వ్యక్తివి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి భౌతికంగా దాడులు ప్రస్తావిస్తున్నావు, ఆయన్ని భౌతికంగా ఎలిమినేట్ చేసే అంశాలు ప్రస్తావిస్తున్నావు ఆనాడే. ఆ తర్వాత మరి 2019లో తనే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ 2019 ఎన్నికల ప్రచార సందర్భంగా పాదయాత్ర చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమని వ్యాఖ్యానించాడు? ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తాడు. మార్క్ మై వర్డ్స్, ఇదే పదజాలం. సహజంగా మనం కొంచెం పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు ఇటువంటి పరుష పదజాలం వాడం, భార్యలు అని కొంచెం పాలిష్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. విమర్శించదలుచుకున్నా కూడా కొంచెం పాలిష్డ్గా విమర్శించే ప్రయత్నం చేస్తాం, కొంచెం ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం. కానీ ఇతనికి సంస్కారహీనత్వానికి పరాకాష్ట అయిన జగన్మోహన్ రెడ్డి సేమ్ టు సేమ్ ఇదే పదం వాడాడు. పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించావు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన హుందాతనాన్ని మెయింటైన్ చేసావా? ఆ రోజు కూడా ఇవే పదజాలాలు, ఇదే కుసంస్కారపు నీ వ్యవహార శైలి. తర్వాత తను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో తన శాసనసభ్యులతోటి 3 సంవత్సరాల తర్వాత శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశాడు. గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం టేకప్ చేయబోతున్నాం, మీరందరూ పాల్గొనాలి అని చెప్పని. దాని మీదే వరుసగా ఒక 2-3 వర్క్షాపులు ఏర్పాటు చేశాడు ఎమ్మెల్యేలతోటి. ఒక వర్క్షాప్లో మాట్లాడుతూ అతను చెప్తాడు, రేపు రాబోయే 2024 ఎన్నికలు మన కీలకం. 2024 కనుక మనం గెలిచేసాము అని అంటే 2029 నాటికి చంద్రబాబు మిగలడేక చచ్చిపోతాడు. రామోజీరావు చచ్చిపోతాడు. ఏది ఎమ్మెల్యేలతో వర్క్షాప్లో మాట్లాడతా అంటే ఏంటి? తన ప్రత్యర్థులు చనిపోతే తనకు 2029 నాటికి సవాల్ ఉండదని కోరుకుంటున్నాడు. అంతే తప్ప నా ప్రత్యర్థి ఎవరైనా సరే వాళ్ళతో నేను సూటిగా స్పష్టంగా ఎన్నికల్లో ఢీకొంటా, పాలకుడుగా నా పాలనా విజయాల్ని ప్రస్తావిస్తా, నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొని దాని ప్రాతిపదిక మీద నేను ఓట్లు అడుగుతా అని చెప్పని దమ్ముగా ధైర్యంగా మాట్లాడలేని తన నిస్సహాయతని తన శాసనసభ్యుల దగ్గర వ్యక్తం చేస్తా, ఎట్లా కొట్టి ఏమన్నా చేద్దాం, మన 24 గెలిచే చాలు, 29 నాటికి వీళ్ళు ఎవరు ఉండరు ఇంకా మనకి. ఇంకా అంటే నువ్వేమో నాకు 1000 ఏళ్ళు రోడ్డు మీద పాతిన మైరాయిలాగా సెలేసుకొని ఉంటావా? ఇప్పుడు ఎవరి లైఫ్ ఎక్కడి వరకు రాసి పెట్టిందో ఎవరికి తెలియదు. ఈ లోపుగానే నీకు ఒక ఏజ్ ఉంది కాబట్టి అని చెప్పని, ఏజ్ మళ్ళీ వాళ్ళందరూ పోతారు అని చెప్పని నువ్వే ముందు డిసైడ్ చేసేసి అసలు వాళ్ళ మరణాలు కోరుకోవటం ఏంటి? సరే, ఇక్కడ ఒక అంశం గుర్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తారీఖు జన్మించారు. ఆయన వృద్ధుడు అంటున్నావు. అదే సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు నరేంద్ర మోడీ గారు జన్మించారు. అదే సంవత్సరం. మరి ఆయన్ని ఉద్దేశించి కూడా ఇదే వ్యాఖ్య చేయి. ఇప్పుడు నువ్వే చెప్పుకుంటుంటావు కదా, నీ శ్రేణులు అబ్బో అసలు మా వాడొక పులి సింహం అని చెప్పని భజనలు చేస్తూ ఉంటారు కదా, ఆ భజన బృందాలకి చెప్తున్నా, ఇతగాడికి చెప్తున్నా, నీ దగ్గర నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కూడా, ఆయనకి 77 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్ 20వ తారీఖుకి 76 నుండి 77 ప్రవేశించారు. ఇంకొక 3 నెలలు ఆగితే మోడీ గారికి కూడా ఆ 77 వస్తాయి. మోడీ గారిని ఉద్దేశించి కూడా ఇదే వ్యాఖ్య చేయగలవా? అంటే ఏంటి, అక్కడ నీకు ఏమర్థం అవుతుంది? అనువు కాని చోట అధికులం అనరాదు అని చెప్పనే జ్ఞానం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తారు కాబట్టి, ఇతను లాంటి ఉన్మాదపు పోకడు ఆయన పోరు కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. అంటే ఆయన మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ తండ్రి చావు మీద కూడా ఈరోజు నిన్న మాట్లాడినటువంటి మాట మనకి మీకు గుర్తుంటే, ఆయన పార్టీ పెట్టిన కొత్తల దగ్గర నుంచి కొంతకాలం వరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఉప ఎన్నికలని ఏ ఎన్నికలైనా సరే ఎన్నికల సందర్భంలో మాత్రమే తండ్రి చావు గుర్తొచ్చారు.
ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ దాన్ని కూడా చంద్రబాబుకి అన్యాపదేశంగా అంటగడుతూ ఆయన అసెంబ్లీలో పట్టుకుని నువ్వు అసెంబ్లీకి మళ్ళీ రావన్నాడు. అది జరిగిన 3వ రోజు చనిపోయాడు. ఈ మరణంలో నివృత్తి కాని అంశాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే దిగజారటంలో కూడా ఇక పరాకాష్ట. ఇప్పుడు ఒకటి, మీ నాయన చనిపోయినప్పుడు నువ్వేం నోట్లో వేసుకుంటే కొరకలేనంత అమాయకుడు కాదు. అప్పటికే దాదాపు 47 37 సంవత్సరాల వయసులో ఎంపీగా ఎన్నికై ఉన్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం నీ నాయన శవం దగ్గరే సంతకాలు సేకరించావు. అటువంటి నువ్వు మీ నాయన మరణం పట్ల నీకు అనుమానాలుంటే నీకు మొట్టమొదటి కావాల్సింది ముఖ్యమంత్రి పదవా, మీ నాయన మరణం మీద ఎంక్వైరీయా? ఖచ్చితంగా ఎంక్వైరీ ఎందుకు డిమాండ్ చేయలేదు? నువ్వు అప్పటికి లోక్సభ సభ్యుడివి. పార్లమెంటులో లోక్సభ సభ్యుడిగా ఒక్క సందర్భంలోనైనా సరే మా నాయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయాడు, ఆయన మరణం పట్ల మాకు కుటుంబ సభ్యులుగా మాకు అనుమానాలు ఉన్నాయి, దాని మీద లోతైన విచారం జరగాలి అని చెప్పని దేశం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తెచ్చే ప్రయత్నం చేసావా? చేసుంటే పార్లమెంట్ రికార్డు చూపించేవాడా? చనిపోయిన సందర్భంలో ఎందుకని దాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తలా? బెల్లం కొట్టిన రాయిలాగా ఎందుకు 5 సంవత్సరాల కాలం గడిపావు? రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అని చెప్పని దానికోసం పరితపించి చచ్చిపోయావు తప్ప నీ తండ్రి మరణం మీద విచారణ జరపాలి అని చెప్పని చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నీతితో, నిజాయితీతో, పట్టుదలతో నువ్వు చేసిన ప్రయత్నం బయటపెట్టు. సరే, తర్వాత ఇంకొకటి, ఆ రోజుల్లో ఈయన పార్టీలో ఆ రోజు జూపుడి ప్రభాకరరావు లాంటి వాళ్ళు రిలయన్స్ గ్యాసు విషయంలో రాష్ట్రానికి రాయల్టీ కట్టాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు దాన్ని లేవనెత్తినందుకు గాను సోనియా గాంధీ గారు, రిలయన్స్ వాళ్ళు కలిపి కుట్ర చేసి రాజశేఖర రెడ్డి గారిని చంపించారు అని చెప్పని ఆరోపణలు చేశారు. సరే, అదే నిజం అనుకుందాం. మరి 2014లో నువ్వు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడివి. నీకు అప్పుడు ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నీ పార్లమెంటు సభ్యులను తీసుకొని ఢిల్లీ వెళ్ళి నీ ప్రత్యర్థులుగా పోటీ చేసినా సరే నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందించి అంశాల వారీగా మద్దతు ప్రకటిస్తానని చెప్పావు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా నాయన చనిపోయారు, వాళ్ళు విచారం చేయలేదు, మీరైనా విచారం చేయండి అని చెప్పని మోడీ గారిని ఏమన్నా అభ్యర్థించావా? 2019లో నువ్వే ముఖ్యమంత్రివి. అప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని మాకు అనుమానం ఉంది, దీని మీద లోతైన విచారణ జరపండి అని చెప్పని విచారణ జరిపించే ప్రయత్నం నీ వైపు నుంచి ఏమైనా చేసావా? అదే సందర్భంలో మీ తాత సంగతి కూడా ఎత్తుకుంటూ వస్తున్నావు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మన వాకిట్లోనే తేనెతుట్టు బట్టి ఉంటుంది. మన వాకిట్లోనే ఉంది కదా, ఇది మన ఇష్టం అనుకొని రాయి తీసి కొట్టామనుకో పేలగుట్టు వదులుతాయి. నిన్నతను వీళ్ళ తాత ఒక స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టుగా చంద్రబాబు గారి ప్రోద్బలంతో వీళ్ళ తాత మట్ట జరిగిందని చెప్పని చెప్పుకొచ్చాడు. వెంటనే పేర్ల పార్థసారథి రెడ్డి గారు, తులసిరెడ్డి గారు నిన్న ఈవినింగ్ లైవ్ డిబేట్లోకి వచ్చారు. వీళ్ళ కుటుంబ చరిత్ర మొత్తం, ఎంత నీచ సంస్కృతి, ఎంత దోపిడీదారులు, ఎన్ని ఆక్రమణలకు పాల్పడ్డారు, ఎన్ని హత్యలకు పాల్పడ్డారు, ఎన్ని నమ్మక ద్రోహాలకు పాల్పడ్డారు, ఎంతమంది తాళ్ళు తెగి ఆ రక్తపు కూడు వీళ్ళ కుటుంబం తింది అని చెప్పని నిన్న లైవ్ ఛానల్లో డిబేట్ సాక్షిగా వాళ్ళు లోకానికి తెలియజెప్పారు. మనకందరికీ తెలుసు తులసిరెడ్డి గారు లాంటి మృదు స్వభావి గురించి. ఆయన మీద కూడా హత్య కేసులు మోపి జైలు పాలు చేశారు వీళ్ళు. ఆయన్ని కూడా హత్య చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. పేర్ల పార్థసారథి రెడ్డి గారిని ఎందుకు 1995లో డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, పార్థసారథి రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు వీళ్ళు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో చాలా కట్టుదిట్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోటీ చేశారు. పులివెందుల నియోజకవర్గంలో 3 ఎంపీపీలు 3 జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ నెగ్గింది. దాంతో దీనికి అంతటికీ పేర్ల పార్థసారథి రెడ్డి కారణం అని చెప్పని, రాజశేఖర రెడ్డి పునాదులు కదులుతున్నాయి అని చెప్పని రాజారెడ్డి అడ్వకేట్గా ఉన్న పార్థసారథి రెడ్డి గారిని కోర్టు నుంచి వచ్చేటప్పుడు ఆయన మీద దాడి చేసి 26 కత్తిపోట్లు పొడిచి చనిపోయాడని వదిలేసి వెళ్ళారు. దానికి బదులుగా ఆయనే చెప్పాడు మొహోట లేకుండా, మా మీద దాడి చేసి నన్ను చంపబోయారు, మేము కూడా దాడి చేసి రాజారెడ్డి మీద దాడి చేసాం, మేము దాడి చేయలేదని చెప్పట్లా, ముందు నన్ను చంపబోయాడు, నేను చచ్చిపోయానని వదిలేసి వెళ్ళారు. ఈ క్రమంలో మా తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డిని కూడా చంపేశారు. చంపడమే కాదు, ఈరోజు అంటే పెద్ద మొత్తం కబుర్లు చెప్తా ఉన్నారు,
ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మేము మంచివాళ్ళం కాబట్టి మా ప్రత్యర్థులను వదిలేసి ఊరుకున్నామని చెప్పని. వదిలేసి ఊరుకోలా. పార్థసారథి రెడ్డి గారు దాని డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఉమామహేశ్వర రెడ్డి గారి కేసు, రాజారెడ్డి కేసు రెండు ఎక్విట్లు అయినాయి. వాటిని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజారెడ్డి కేసుని అప్పీల్ చేయించాడు. జనరల్గా స్టేటు ఏ కేసునైనా మళ్ళీ తిరిగి ప్రాసిక్యూషన్కి లేదంటే అప్పీల్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ వీళ్ళ వల్ల జరిగింది కాబట్టి ఉమామహేశ్వర రెడ్డి కేసు దాన్ని ఇగ్నోర్ చేశారు. రాజారెడ్డి కేసు వరకు అప్పీల్ చేయించి 11 మందికి లైఫ్ పడేటట్టు చేశారు. ఆ కేసులో అసలు సంబంధమే లేని కీలకంగా ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళందరినీ 11 సంవత్సరాల పాటు జైలు పాలు చేశారు. పార్థసారథి రెడ్డి గారి గనులు ఆక్రమించుకున్నారు. ఆయన ఇల్లు కూలగొట్టారు. ఆర్థికంగా వాళ్ళ మూలాలను దెబ్బకొట్టారు. వీళ్ళు శాంతి కాముకుల, మంచివాళ్ళ? మరి మీ తాత చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో చనిపోతే 2004లో ముఖ్యమంత్రి అయిన మీ నాయన ఏం గుడ్డి గుర్రాలకి పళ్ళు తోముతున్నాడా? 2009లో ఎంపీ అయిన నువ్వే గుడ్డి గుర్రాల పళ్ళు తోమేవు? మీ నాయన మీ తాత సిగ్గండి ఉండాలి. ఆఖరికి మీ చిన్నాన్న మరణానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కాపాదిస్తున్నావు. దస్తగిరికి సిద్ధార్థ లూత్ర అడ్వకేట్ ఉందని మాట్లాడుతున్నావు. ఇవాళ సిబిఐ ద్వారా పలానా వాళ్ళు అక్యూజ్డ్ అని చెప్పని ఎవరెవరి పేర్లు అయితే నిర్ధారణ అయిందో, అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, వీళ్ళందరికీ నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి అడ్వకేట్గా ఉన్నాడు. అంటే సిబిఐ ద్వారా సూత్రధారులు పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ అయిన వ్యక్తులకి నీ లాయరు వాళ్ళకి వకాలతా తీసుకొని వాదిస్తూ ఉన్నాడు. అంటే వివేకానంద రెడ్డి గారి హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నది నువ్వు. అందుకు కాదా డాక్టర్ సునీత గారు చెప్పింది? నువ్వెందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? నీ పాలనా హయాంలో విచారణ జరగడానికి వీల్లేదు, నువ్వు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకుంది. కనీసం సిగ్గు ఎగ్గు అనేది ఉంటే ఎవరైనా ఆ ఒక్క ఉత్తర్వుకి అరే భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన నా పాలనా హయాంలో నేను పక్షపాత రహితంగా పాలన చేయటం లేదు అని చెప్పని నాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా అని చెప్పని నైతిక బాధ్యతతో ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి లేకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతారు. అన్నిటిని ఇడిచేసి పదవే పరమార్థం అని చెప్పని ఆ పదవిలో ఉంటే చాలు అని చెప్పని 5 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగి ఎవరిని కాపాడావు? మీ చిన్నాన్న హంతకులను కాపాడావు. మరి ఆనాడు రిలయన్స్ వాళ్ళ మీద నిందలు మోపి అదే ముఖేష్ అంబానీ గారిని రెడ్ కార్పెట్ పరిచి ఇంటికి పిలిచి శాలువాలు కప్పి భోజనాలు పెట్టి ఆయన అడిగిన పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు. ఏనాడు మీ నాయన మీద ఎంక్వైరీ చేయించావు? ఏనాడు మీ తాత మీద ఎంక్వైరీ చేయించారు? ఏనాడు మీ చిన్నాయన మరణానికి నువ్వు నైతిక బాధ్యత తీసుకున్నావు? బాబాయ్ విషయంలో అయితే ఎంక్వైరీయే వద్దన్నాడు. ఇటువంటి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరణం గురించి, రామోజీరావు గారి మరణం గురించి, ప్రత్యర్థులు మరణిస్తే నేను ఇందాకే చెప్పినట్టుగా యుద్ధాల్లో రాజును చంపితే రాజ్యం వశం అవుద్దని చెప్పని ఆశించేవాళ్ళు. ఇది ప్రజాస్వామ్యం. హత్యలు చేసి సంహరించి నువ్వు ఇక్కడ భౌతిక దాడులకు పాల్పడాలా? భౌతిక దాడులకి పాల్పడాలి అన్న ఆలోచన అది ఆటవిక సంస్కృతి. అటువంటి ఆటవిక సంస్కృతి నుంచి బయట పడలేని స్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే ఇవాళ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజాస్వామ్యంలో నీలాంటి వాడికి మనుగడ కూడా ఉండటానికి వీల్లేదు. రాజకీయాల్లో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి ఇంత విపరీత ధోరణితో ఉన్న నీ వ్యక్తిత్వం చూస్తుంటే ఒక టెర్రరిస్టిక్ యాక్టివిటీ లాగా కనిపిస్తుంది తప్ప అదొక రాజకీయ పక్షం, రాజకీయ పక్షాధినేత, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, రాజ్యాంగబద్ధ పాలన ఈ దిశగానే నీ వ్యవహార శైలి లేదనేది అర్థమవుతా ఉంది. సో ఇందులో ఆఖరిగా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే మీరు తాజాగా ఒక ఫేస్బుక్ పోస్ట్ లో కూడా చెప్పారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం ఏదన్నా ఒక మాట మాట్లాడినా లేదంటే ఒక పోస్ట్ పెట్టినా సరే కింద రెడ్డి తోక ఉన్నటువంటి కొంతమంది నిజంగానే ఉన్నారో లేదంటే తగిలించుకొస్తున్నారో కానీ వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి బూత్ కామెంట్లు పెడుతున్నారు. ఇంతమంది రెడ్లకు అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు కూడా అడ్డగోలుగా సపోర్ట్ చేయొద్దు, రైలేజ్ అవ్వండి అని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి. సో అలాంటి సలహానే ఇంకొకటి మనం పార్టీ కార్యకర్తలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య మీరు చూసారు రోజా దగ్గర నుంచి మొదలు పెడితే వైసీపీ సోషల్ మీడియా మొత్తం విజయ్ గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి విధానాలే అచ్చంగా ఫాలో అయ్యాడు, ఆహారం కట్టుబాట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి
డిటో దించేశాడు కాబట్టే గెలిచాడు. అసలు ఆ ఫోటో అయితే చూపించడంతోనే జనాలు మొత్తం ఓట్లు వచ్చి గుద్దేశారని చెప్పేసి బాగా ఎలివేషన్ ఇచ్చారు. తేరా చూస్తే విజయ్ గెలుపుకి మీరే కారణం అంట కదంటే అక్కడ ఆ రాష్ట్రంలో ఆయనకి పొలుపు ఉంటుంది నాకెందుకు ఉంటుందని చెప్పేసి వాళ్ళ గాలి మొత్తం పూర్తిగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన నమ్ముకొని అడ్డగోలుగా సమర్థిస్తాడనుకున్న వాళ్ళకి కాస్త నిరాశ మిగిలినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి సందేశం వెళ్ళాలంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఇందాక మీరు ప్రస్తావించిన చాలా కీలకమైన అంశం. నేను రాసింది అదార్థం. ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ రాస్తే, మనం ఏదైనా ఒక వీడియో మాట్లాడితే దాని కిందకు వచ్చి అబ్యూజివ్ లాంగ్వేజ్తో కామెంట్లు చేస్తున్న వాళ్ళలో ప్రతి 10 మందిలో 8 మంది రెడ్ లేప్ పేరుతోటే ఉంటున్నారు. అంటే ఇవి చూడగానే మనకేమనిపించాలి? రెడ్లందరూ ఇంత సంస్కారహీనులా అని చెప్పని మనకు అనిపించాలి. ఇప్పుడు మాది వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం. మా మండలంలో 8 రెడ్డి విలేజెస్ ఉన్నాయి. అప్పట్లో ఘర్షణ జరిగిన చుండూరు గుర్తుంది కదా, ఆ మండలం మాది, మా నైబరింగ్ విలేజ్. రైతు వారిగా మాకందరికీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి సంస్కారహీనపు ప్రవర్తన అక్కడ ఏ రైతు కుటుంబంలో కూడా మేము చూడలే ఈ రోజు దాకా. సహజంగా ఇటువంటి ఈ కామెంట్లు చూసినప్పుడు రెడ్లందరూ ఇదే వైఖరా అని మనం అనుకోవాలి కదా. మనకు ఒక సామెత ఉంది గ్రామాల్లో, ఏం చెప్తారంటే రెడ్డిని నమ్ముకుంటే దొడ్డిదారినైనా కాపాడతాడు అంటారు. అంటే మంచి మిత్రులు, అటువంటి వాళ్ళ సహచర్యం మనకి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు అన్న ఒక భావనతో మన గ్రామాల్లో మనం పెరుగుతాం. అటువంటి ఒక భావజాలాన్ని చూసి అనుభవించిన మనకి ఇటువంటి సంస్కారహీనపు ప్రవర్తన చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఒకటే, అయితే ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు అసలు రెడ్లే కాదు. లేదు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి లాంటి ఉన్మాదపు పోకడకి అలవాటు పడ్డ కొద్దిమంది, పిడికెడు మంది, ఇటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నిన్న పార్థసారథి రెడ్డి గారు, తులసిరెడ్డి గారు వాళ్ళ హయాంలో వాళ్ళ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎవరు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దశాబ్దాల తరబడి వాళ్ళు ఎదిగే క్రమంలో, వాళ్ళు సంపాదించే క్రమంలో, వాళ్ళు స్థిరపడే క్రమంలో, వాళ్ళు రాజకీయంగా పదవులు అందుకునే క్రమంలో ఆ జిల్లాలో వాళ్ళ చేతుల్లో హత్య గావింపబడ్డ వ్యక్తుల్లో 80-85% రెడ్లే. వీళ్ళ ద్వారా హత్య గావింపబడ్డది 80-85% రెడ్లే. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వాళ్ళకి జాలి దయ లేదు, క్రూరులు, ఉన్మాదులు. మనం పార్థీ ముఠాల గురించి చెప్పుకుంటాం, దండుపాళ్యం బ్యాచ్ల గురించి చెప్పుకుంటాం. వాళ్ళ దోపిడీకి అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తారు అని చెప్పని. అటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణైతే ఎలా ఉంటుంది అనేది ఇటువంటి కుటుంబాలను చూస్తే అర్థమవుతుంది. అటువంటి దోపిడీదారులకి మద్దతుగా నిలబడి ఈ విధమైన కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఆ రెడ్డి కులానికే మచ్చదేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ఓన్ చేసుకోవాలో లేదో రెడ్డి కమ్యూనిటీ కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.